హల్లెలూయా. దేవుని ఒక వాక్యంలోకి మనం వెళ్దాము. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుడిని చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక నియమాన్ని ఒకటి చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక రూల్ చూపిస్తున్నాడు అన్నమాట. ఎటువంటి నియమం అంట? రక్తం గురించి మాట్లాడుతున్నాడు. రక్తములో ఏముంటుంది? జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అవునా? ఇప్పుడు మనము ఈ శరీరం కోసుకుపోయినా, అవునా, రక్తము దార కారిపోతున్నప్పుడు రక్తం బయటకు వచ్చేసి శరీరం నుంచి రక్తం బయటకు వస్తే ఏమైపోతుంది? మనిషి చనిపోతాడు. అర్థమవుతుందండి? అవయవాలలో ప్రాణం కాదు. అర్థమవుతుందండి? అవయవాలలో ప్రాణం లేదు. మన శరీరంలో తల నుంచి అరికాల వరకు ప్రతి మూలలో రక్తము ఉన్నది. ఆ రక్తము వలననే మనం బతుకున్నాం. హల్లెలూయా. అయితే దేవుని దృష్టిలో నరుడి యొక్క ప్రాణం చాలా విలువైంది. అన్నమాట అర్థం చేసుకోండి. దేవుని దృష్టిలో నరుడి యొక్క ప్రాణం చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. అయితే నీ శరీరంలో ఉన్న కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టు ఒకవేళ బయట పడినా దేవుడు ఎంతగానో బాధపడిపోతాడు. నీ శరీరంలో నుంచి రక్తం బయటకు వెళ్ళకూడదు. నీ శరీరం నుంచి రక్తం బయటకు గారకూడదు. అన్యాయంగా కానీ లేకపోతే ఏదో ఆలోచన ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా నీ ప్రాణము అనేది బయట పడకూడదు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకుందాం 5వ వచనాన్ని. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. నేను అడుగుతానంట. నీ రక్తము దేని ద్వారా కింద పడినా సరే, దేని ద్వారా అయినా సరే నీ రక్తం బయట పడుతున్నా సరే, దేవుడు అడుగుతాడంట, ఎందుకు ఆయన రక్తం బయటపడ్డది? ఎందుకు ఆ రక్తం బయటకు వచ్చింది? దేని వల్ల వచ్చింది బయటికి అని దేవుడు విచారణ చేస్తాడంట. అర్థం చేసుకోండి. ఉదాహరణకి మీకు అర్థమవటం చెప్తాను. మనం చిన్నపిల్లలమై ఉంటే మన తల్లిదండ్రులు అక్కడెక్కడో కొంచెం ఆడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా ఒక వస్తువు తగలటం వల్ల మనకు రక్తం గారింది అనుకోండి. మనము తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు లేకపోతే మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ వస్తువుని కొడతావా, దీన్ని ఇట్లా చేస్తావా, అట్లా చేస్తావా అని చెప్పి ఆ వస్తువుని మనం బెదిరిస్తాం. అవునా? మన పిల్లల కోసం, మన పిల్లల ధైర్యం కోసం, మన పిల్లల యొక్క బాధ పోవటానికి కోసం, భయాన్ని పోగొట్టడం కోసం మనం ఏం చేస్తాం? ఆ వస్తువుని బెదిరిస్తాం. లేకపోతే మనం ఆ చేత్తో కొట్టినట్టుగా నటిస్తాం, ప్రయత్నం చేస్తాం. అవునా? దీన్ని కొడుతున్నాను. మామూలుగా మనం అలా చేస్తాం. కానీ మన తండ్రి అయిన దేవుడు మాత్రము అస్సలు ఊరుకోడు అనమాట. హల్లెలూయా. రక్తము ఎక్కడైనా కారినా, ఏ విషయంలో అయినా సరే మన రక్తము కారినా, కింద పడుతున్నా దాన్ని అడుగుతాడంట, ఎందుకు నువ్వు అట్లా చేసినావు? అన్నమాట. మీకు అర్థమైందా? ఎందుకు అతని రక్తం బయటకు వచ్చింది? అది ఏదైనా సరే, వస్తువు అయినా సరే, లేకపోతే ఏదైనా బాగా కొష్టగా ఉన్నదైనా సరే. ఇప్పుడు నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నది, కారింది, రక్తం బయటకు వచ్చింది. లేకపోతే ఇది గీసుకపోయింది, బాగా బయటకు వచ్చింది. అది కింద పడ్డావు, బాగా రక్తం బయటకు వచ్చింది. లేకపోతే ఏదైనా మెట్టు మీద పడి నీ కాళ్ళు బెణికి రక్తం వచ్చింది. దేవుడు అంటే విచారణ చేస్తాడంట, ఎందుకు నా కుమారుని పడగొట్టావు నువ్వు? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఆయన ప్రేమ ఇక్కడ నీకు కనపడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన రక్తపు ఒక్కొక్క బొట్టు ఆయన ప్రేమిస్తూ ఉంటాడంట.
అంటే ఆయన కోరుకునేది ఏంటంటే మనం ప్రాణముతో సుఖ సంతోషముతో ఆరోగ్యముతో ఉండటానికి ఆయన ఎంతగా అంటే అంతగా ఇష్టపడతాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రాణమంతా ఆ రక్తంలోనే ఉంది. దేవుడు అంటే విచారణ చేస్తాడంట. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ దేని గురించి ప్రతి దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. చూడండి, ఒక జంతువు ఒక మనిషి ప్రాణాన్ని తీస్తున్నప్పుడంట ఆ జంతువుని విచారణ చేస్తాడట. ఎందుకు చంపావు ఆయన్ని, ఎందుకు హానిపరిచావు, ఎందుకు ఆయన్ని గాయపరిచావు, ఎందుకు అంటే అర్థం చేసుకోండి. మన దేవుడు అవునా, నీకు ఎటువంటి గాయము ఈ భూ ప్రపంచంలో నీకు ఎటువంటి గాయము కలగకుండా, నీకు ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి విచారణ చేస్తాడంట. హల్లెలూయా. అంటే మనకు దెబ్బ తగిలితే ఆయన మౌనం ఉండేటోడు కాదు. మనకు దెబ్బ తగిలితే ఆయన మన పక్షమున విచారణ అడిగి ఈ సమస్యకు కారణం ఏంటి, నీకంతా నువ్వు చేసినవా, లేకపోతే ఆయనకంతా ఆయన ప్రమాదంలో తెలియకుండా చేసుకున్నాడా, లేకపోతే దుష్టుడు దాని వెనకుండి చేశాడా, లేకపోతే దీని వెనక ఏదైనా పన్నాగం ఉన్నదా, ప్రణాళిక ఉన్నదా అనే ఉద్దేశంతో దేవుడు విచారణ చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు పోలీసు ఒక మర్డర్ జరిగితే పోలీసు ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు చేసేది, కావాల్సి జరిగిందా, లేదా దానికంత అయిపోయిందా, లేదా హఠాత్తుగా అయిపోయిందా అని ఎలా విచారణ చేస్తారో మన తండ్రి అంట మన ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతాడంట. హల్లెలూయా. విచారణ అంటే నీ తండ్రి మౌనంగా ఉన్నాడు నీ వెనక. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. మనల్ని ఏదైనా గాయం చేసింది అనుకో, ఎవరిని అడుగుతాడంట? ఆ వస్తువుని కానీ, లేకపోతే ఆ జంతువుని కానీ, లేకపోతే ఆ మనిషిని కానీ అడుగుతాడంట, ఎందుకు నువ్వు చేసావని. చూడండి, ఇక్కడ చూడండి. ప్రతి నరుడి ప్రాణమును గురించి వాని సహోదరుడిని నేను విచారణ చేస్తాను. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను మా అన్నదమ్ములు ఉన్నా అనుకోండి, నేను వచ్చి మా అన్నను గట్టికి కొట్టినా, కోపంలో గట్టికి కొట్టేశాను, వాడికి ముక్కు నిండా బ్లడ్ కారుతుంది, రక్తం కారుతున్నది. అయిపోతే నేను గెలిచానేమో అని అనుకుండొచ్చు నేను కొట్టినంత వలన. కానీ దేవుడు నా వెంట పడతాడంట, నువ్వు ఎందుకు మీ అన్న రక్తాన్ని నువ్వు కార్చావు అంటూ ఎన్ని కారణాలే చెప్తావు. వాడు అర్థం చేసుకోలే అందుకే కొట్టాను, లేకపోతే వాడు బాగా కోపం రెప్పించాడు నాకు, ఏదో కారణం నువ్వు చెప్తావు. కానీ దేవుడు అంట దాని జవాబు నువ్వు ఇవ్వాల్సిందే అంట. నువ్వు డుమ్మ కొట్టడానికి కానీ నేను నా ఇష్టం నా జీవితం అని అంటం కూడా లేదంట. ఖచ్చితంగా నీ ద్వారా దాని జవాబు రాబెడతాడంట. నా మాట మీకు అర్థమవుతుందండి? నీవు ఒకరి మాట అనటం వల్ల అతను హృదయం గాయమైపోయి ఉరిపెట్టుకుని చనిపోయాడు అనుకోండి, తన ప్రాణమునికి బాధ్యతుడివి, తన రక్తానికి బాధ్యతుడివి నిన్ను వెంటబడి అడుగుతాడంట, వాడు అవ్వటానికి కారణం ఎందుకు నువ్వు అట్లా చేసేవాడు. అది ఎంత భయంకరమైందంటే ఈ భూ ప్రపంచంలో భయంకరమైన పాపం అన్నమాట. అది మనల్ని వెంటాడుతూ మనల్ని భరించలేనిది అనమాట. ఇస్కరియోతు యోధ మనకు బాగా తెలుసు. ఇస్కరియోతు యోధ అపోస్తుల యొక్క శిష్యులలో, దేవుని యొక్క శిష్యులలో గుంపులో ఉండాల్సిన మనిషి. తన యొక్క స్వభావితం వల్ల యేసుక్రీస్తుని చీల్చగొడుతూ, తన శరీరాన్ని చీల్చి తనని కొడుతూ, తన బట్టలన్నీ తీసివేసి అపహాసిస్తూ, ఉమ్ము ఊస్తూ, తన కాళ్ళతో కొడుతూ, పిడిగుద్దులతో గుద్దుతూ ఇవన్నీ చూస్తున్నప్పుడు భరించలేక నన్ను క్షమించు అంటానికి కూడా దిక్కు దారి లేకుండా ఉండి కూడా ఏం చేసుకున్నాడంట, ఉరిపెట్టుకుని చనిపోయాడంట. భరించలేకపోయాడంట ఆ పాప. నేను అమ్మా ఇంత పెద్ద పని చేశానా, ఇంత పెద్ద రక్తాన్ని గార్చాను నేను, అది కూడా దేవుని రక్తానికి నా వల్ల గారపడ్డదా అయ్యో అని చెప్పేసి అతను చనిపోవాలని ఆశపడలేదు. తన వేదన ఆ విధంగా తన ప్రశ్న వేయబడ్డ, తన హృదయంలో ప్రశ్న కలిగించింది అనమాట. ఎందుకు ఆ మనిషి రక్తాన్ని నువ్వు కార్పించావు? ఆ డబ్బులకే, ఆ డబ్బులతో అంటే ఎంత వేదన పడ్డాడో అర్థం చేసుకుని ఇస్కరియోతు యోధ. నా మాట మీకు అర్థమైందా? ఏబేలు అంటే అన్నదమ్ములు, కయ్యేను ఏబేలు అన్నదమ్ములు.
ఆదాం యొక్క కుమారులు. ఏబేలు అర్పించినది చూసి దేవుడు అంగీకరించినప్పుడు అంట కయ్యనికి అసూయ కలిగిపోయి ఇక ఏం చేశాడంటే రాయి తీసుకుని ఏబేల్ని కొట్టి కొట్టి చంపేసాడు అనమాట. మొదటి హత్య జరిగింది అక్కడ బైబిల్లో, మొదటిగా మనిషిని చంపబడటం హత్య. అయితే తను తండ్రి అడిగినప్పుడు ఏడిని తమ్ముడేడి అని అడిగినప్పుడు వాడికి నేను లెక్క జవాబు చెప్పేటోన్నా అని చెప్పి మొండిగా మాట్లాడాడు కయ్యను. అయితే తాను తప్పు తెలుసుకోవటానికి, తాను చేసిన తప్పు భరించటానికి, తనకి మరణము రాకుండా తనని చూసి ఎవరు శాపము ఇవ్వకుండా, ఎవరు చంపకుండా దేవుడు కయ్యనికి ముద్ర వేసాడంట. అంటే వీడు బతుకున్నంత కాలము ఎందుకు నేను ఆ ప్రాణాన్ని తీశానా అనే నరకయాత్ర వాడికి కలగాల అనేటట్టుగా కయ్యేనికి ఆ శిక్ష విధించాడు అనమాట. అంటే కయ్యేను తనకు తాను చచ్చిపోదాం అనుకున్నా కూడా చచ్చిపోలేడనమాట. కయ్యేన్ని వచ్చి ఎవరైనా చంపుదామన్నా కూడా ఎవరు చంపరు కయ్యేన్ని. కయ్యేను పోయి సింహాల దగ్గర నిలబడి నన్ను చంపండి, నన్ను కొరికి తినండి అన్నా కూడా ఆ సింహాలు తినకుండా అలా మౌనంగా కయ్యేను ముందు నుంచి వెళ్ళిపోయింది తప్ప ఆ నరక వేదన అనమాట. అరే నన్ను చంపండి, నేను చచ్చిపోతే బాగుండు, ఆ వేదన అనేది భరించలేదన్నమాట. అంటే ఏబేలు పక్షమున దేవుడు నిలబడి కయ్యేను అడుగుతున్నాడు అనమాట, ఎందుకు నీ తమ్ముని చంపావు, ఎందుకు నీ తమ్ముని చంపావు అంటే ఒక ప్రశ్న. నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి అవునా 1000 సార్లు నేను పదే పదే చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు నాకు అని అంటే ఎంత చిరాకు వేదన అనిపిస్తుంది నీకు. అడిగిందే మళ్ళా అడగటం, అడిగిందే మళ్ళా అడిగితే నీకు ఎంత విసుగు కోపము, దానంతా భరించలేక వీలైతే నన్ను చంపేరా, ఇట్లా అడగక నన్ను అని అంటాం. కొంతమంది మన అడిగినా కూడా అట్లా కదా. కానీ దేవుడంట నీకు న్యాయం వచ్చేంత వరకంట నీ ప్రాణాన్ని తీసేటోడినంట వేధిస్తాడంట, అడుగుతాడంట, ఎందుకు ఆయన రక్తాన్ని నువ్వు చిందించావు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? మన ప్రాణం అంట అంత విలువ అంట, ఆయన అసలు వదిలిపెట్టంట అసలు ఆయన. ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఏదైనా పని చేస్తుండగా చాకు దిగింది, అయితే ఆ వస్తువునంట విచారణ చేస్తానంట, ఆయనకంత ఆయన చూసుకోకుండా తెగిపోయిందా, లేకపోతే దుష్టుడి యొక్క ప్రణాళిక చొప్పున తనకి ఏదైనా ప్రమాదం జరిగించాలనే పన్నాగముతో ఇది నువ్వు చేసావా, దుష్టుడికి నువ్వు సహకరించావా అనేటట్టుగా విచారణ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను. ఒకటి ఇలానే తెగిపోయి ఆ జబ్బు ఆ కుళ్ళిపోయి శరీరం అంతా కుళ్ళిపోయి ఆ విషమంతా శరీరం అంతా పాక్కుపోయి రోజులు అతను మానసికంగా పాడైపోయి కుంగిపోయి అనారోగ్యం వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది మనం వినుంటాం, అవునా కదా. ఇప్పుడు ఆ గాయం కలిగింది చిన్నదే, కానీ ఆ గాయం యొక్క తీవ్రత 3-4 నెలల తర్వాత కలిసింది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎలా చనిపోయాడు తెలుసా, ఆ రోజు అక్కడ దెబ్బ తగిలింది చూసావా, ఆ దెబ్బ వల్ల జరిగింది. అయితే మనం అనుకుంటాం మాట, నువ్వు అనుకోవటం కంటే ముందు దేవుడు కూడా విచారణ చేస్తాడంట. ఇది దుష్టుడి వలన 4 నెలల తర్వాత వీడిని ప్రాణాలను తీసేయాలా అని సాతాను పన్నాగం వేస్తుంటే, నా మాట మీకు అర్థమవుతున్నాను, సాతాను పన్నాగం వేస్తుంటే ఆ 4 నెలల ముందు నుంచి జరిగిన గాయాలన్నిటినీ కారణమైన వాటన్నిటినీ దేవుడు విచారణలోకి తీసుకుని శిక్షకు సిద్ధం చేస్తాడనమాట. ఆ కుమారుడు చనిపోవటానికి ఈ కత్తి, ఆ కుమారుడు చనిపోవటానికి లేదా కుమారుడు చనిపోవటానికి ఈ మనిషి, లేదా కుమారుడు చనిపోవటానికి ఈ 10 మంది, ఆ కుమారుడు చనిపోవటానికి ఈ గుంపు, ఈ ఇల్లు, లేకపోతే ఈయన చనిపోవటానికి, ఈమె ఉరిపెట్టుకోవడానికి, ఈమె బాధపడటానికి, ఈమె అలిగిపోయి కుమిలిపోయి చనిపోవటానికి కారణం ఈ వ్యక్తి, ఈ కుటుంబం అని దేవుడు వాళ్ళని విచారణలోకి తీసుకుంటాడంట, వదిలిపెట్టాడంట. ఎప్పటి వరకు అంట, ఆయనకు న్యాయం వచ్చేంత వరకు అంట. న్యాయం ఎప్పుడు వస్తుంది? దేవుడు రాకడొచ్చేంత వరకు. నీవు చనిపోయినా, నీవు ఎముకలతో ఉన్నా, నీ సమాధి అంతా ఎండిపోయినప్పటికి కూడా నీ ప్రాణాన్ని అంటే ఆయన అడుగుతూనే ఉంటాడంట, ఎందుకు ఆయన చంపినవు చెప్పు, ఎందుకు ఆయన గాయపరిచి చెప్పు, ఎందుకు ఆయన అలా చేసో చెప్పు, ఎందుకో ఎందుకో ఎందుకు
నువ్వు ఆ ప్రశ్నకి భరించలేక నన్ను చంపేయను, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినప్పటికి కూడా నీ ప్రాణాన్నంట వేధిస్తాడంట, అంత శిక్ష వేస్తాడంట నీకు. నా మాట మీకు అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? నీవు చనిపోయినప్పటికి, నీ ప్రాణం పోయినప్పటికి కూడా ఆ విలువెల్లా ప్రశ్న అంట నిన్ను వేధిస్తూనే ఉంటుందంట. అదే నరకం అనేది. అంత అడుగుతాడంట దేవుడు. ఎందుకు ఆ కుమారుని చంపావు, ఎందుకు ఆయన నీకేం తప్పు చేశాడు, అడిగిన ప్రశ్న అడుగుతాడంట నేను. నా మాట మీకు అర్థమైంది? వాళ్ళు నీకేం ద్రోహం చేశారా అంటే, ఇప్పుడు మనం ఎలా ఒకరిని గొడవ పట్టం కయ్యమాటం కంటే, వాళ్ళు నీకేం తిన్నరా, వాళ్ళు ఏమైనా చూసావా, వాళ్ళు ఏమైనా నీకేం పెట్టారా, వాళ్ళు నీకేం చేశారా, ఎందుకు వాళ్ళని అనవసరంగా అంటున్నావు? మనం ఎలా అడిగి ఊరుకుంటాం, 2-3 రోజులు అడిగి ఊరుకుంటాం, అంతేనా? కానీ దేవుడు అంట అతనికి న్యాయం వచ్చేంత వరకంట నిన్ను అడుగుతూనే ఉంటాడంట. నీవు జవాబు చెప్పకుండా నోరు మూసుకోవడం కూడా వీల్లేదు. అర్థమైందా? నేను చెప్పా ఇట్లనే ఉంటా, అరవని ఎంతైతే అంత అరవని అనేది కూడా ఉండదు. నువ్వు నోరు తెరిచి చెప్పేంత వరకు దేవుడు అడుగుతూనే ఉంటాడంట, విచారణ చేస్తూనే ఉంటాడు. ఎందుకు ఆయన అన్నావు, ఎందుకు అట్లా 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 అన్నావు, ఎందుకు అట్లా. ఆ వేదన మనం భరించలేం. ఇది మామూలుగా ఇప్పుడు నీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో. అయితే ఇప్పుడు 2 రకాలు మీకు చెప్తాను. ఒకటి, కావలసుకొచ్చి నీవు గాయం చేస్తే, కావలసుకొచ్చి ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటారు చూసావా, సిద్ధము చేసి అతని హాని చేయాలని ఉద్దేశపు తలంపులతో కలిగి నీవు అన్న మాటలు కానీ చేష్టలు కానీ ఉంటే దేవుడు పట్టుకున్నాడు అంటే నేను అస్సలు విడిచిపెట్టాడు. అర్థమవుతుందండి? 2వ రకం, తెలియకుండా హఠాత్తుగా అయ్యో నేను అనుకోలేదు, నాకు ఆ ఉద్దేశము లేదు, కానీ నా చేతులతో అలా జరిగి ఉంటే దేవుడంట నిన్ను తప్పించుకునే మార్గాన్ని నీకు ఇస్తాడంట. ఫస్ట్ ఇది అర్థం చేసుకున్నాక రెండోది మీకు చూపిస్తాను. రెండో దానికి వెళ్దాం. రెండోది అనేది ఏంటంటే, ఒకటి మీకు చెప్తున్నాను, విచారణ చేయటంలో ఒకటి, నీవు కావాల్సుకొచ్చి ఉద్దేశించి ఆ మనిషిని నొప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నేను గట్టిగా పట్టుకుంటాడు, విచారణ చేస్తాడు, అస్సలు విడిచిపెట్టాడు నేను. ఓకేనా? రెండోది, నీకు తెలియకుండానే, అంటే నీకు ఆ ఉద్దేశం లేనప్పటికి కూడా తెలియకుండా నీ చేతులారా ఒకవేళ ఆ తప్పు కానీ ఆ పాపం కానీ ఆ హఠాత్తు జరిగింది అని అంటే మాత్రం నిన్ను తప్పించడానికి, నిన్ను క్షమించడానికి మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. అన్నమాట మీకు అర్థమైంది కదా? అయితే రెండోది ఫస్ట్ చూసుకుందాం, మొదటి తర్వాత చూద్దాం. రెండో కారణాన్ని ఫస్ట్ వచనాన్ని మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు, అది 20వ అధ్యాయం అంతా చదివినా మనకు అర్థమవుతుంది. కానీ మీకు ఈ వివరంగా ఈ 2 వచనాల్లో మనం చూసుకుందాం ఒకసారి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుదాం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, తెలియకే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. 3వ వచనం కూడా, హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును అన్నది. ఇక్కడ అర్థం చేసుకోండి. పొరపాటున నీకు ఉద్దేశం లేదు, కానీ నీ చేతులారా ఒకడి రక్తము చిందింపబడింది, ఒకడు గాయపడ్డాడు, ఒకడు ఎంతో మనోవేదన కలిగిపోయి, ఎంతో ఇబ్బంది కలిగిపోయి నీ చేత బాధపడ్డాడు అనుకో. కానీ నీకు ఆ ఉద్దేశం లేదు హాని చేయటానికి, కానీ నీ వల్ల అతను గాయపడ్డాడు కదా. అయితే దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నవాడైతే ఏమంటాడంటే, నీవు వెళ్ళి
ఆశ్రయపురములు అని అంటే కొన్ని ఊర్ల పేర్లు చెప్తాడనమాట. ఆ ఊర్ల పేర్లలో మీరు తలదాచుకోండి. అర్థమవుతుందండి? తలదాచుకోండి. మిమ్మల్ని అక్కడ హత్య చేయకుండా, మిమ్మల్ని అక్కడ శిక్షించకుండా, మిమ్మల్ని అక్కడ గాయం చేయకుండా వాడు రాకుండా ఉంటాడు అని యెహోషువకు చెప్తాడనమాట. మీకు ఇది అర్థమవుతుంది, మళ్ళీ మీకు వివరిస్తాను, అర్థమవుతుంది, ఈజీగా చెప్తాను మీకు. ఇప్పుడు నేను తెలియకుండా నా చేత్తో ఒక మనిషికి గాయమైంది, లేకపోతే ఏదో నాకు ఆ ఉద్దేశం కాదు, కానీ ఏదో తప్పు అయిపోయింది నా చేతులతో. కానీ దేవుడు ఏమంటాడంట, నా కుమారుడా, నీ మనస్సు అలాంటిది కాదు, కానీ నీ చేతులతో ఆ తప్పు జరిగింది కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. ఎడ తప్పిస్తాను? కొన్ని స్థలాల పేర్లు చెప్తాను. ఆ స్థలాల్లోకి వెళ్ళి నువ్వు తలదాచుకో. ఎప్పటి వరకు? జీవితాంతం వరకు. శిక్ష పడకుండంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలా? తలదాచుకో ఆ ఊర్లో. ఎక్కడ? ఆశ్రయపురాలు అంటే చాలా 10 ఊర్లు ఉంటాయి అన్నమాట. దేవుడు చెప్తాడు, ఎవడైనా ఈ ఊర్లో తలదాచుకుంటే వాడిని ఆ ఊర్లోకి వెళ్ళి చంపకూడదని మోషేతో దేవుడు అంటాడు అనమాట. అర్థమైందా? అయితే అలాంటి ఊర్లలో వాడు పోయి తలదాచుకుంటే వాడిని ముట్టొద్దు, వాడిని అంటొద్దు, వాడిని శాపంగా తీయద్దు, వాడిని అసలు ఏమీ పగబట్టొద్దు అనమాట. అర్థమైందా? నీకెంత పగ తీర్చుకోవాలన్నప్పటికీ కూడా వాడు ఆ ఊర్లోకి పోయి కూర్చున్నాడు అని అంటే మాత్రం నీ వదిలిపెట్టాలని అర్థం. ఎందుకంటే దేవుడు కూడా అతను వదిలిపెట్టాడనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాల్లో నేను చచ్చిన జన్మలో అయినా సరే వాడిని విడిచిపెట్టను అని అంటాం మనం. అర్థమవుతుంది? కొంతమంది వచ్చి నీకు సందేశం చెప్తారు, నాకు ఆ ఉద్దేశం లేదు అని అంటారు. కానీ మనమేమంటామంటే, ఏ ఉద్దేశము లేకుండా నువ్వు ఆ విధంగా చేస్తున్నావా అని మనం ప్రశ్న వేస్తాం మనం. కానీ సమస్తమును సరిచేసేది దేవుడే. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోయి ఉంటే మాత్రం నేను క్షమించి నిన్ను పక్కకు పెడతాడు అంతే. శిక్షించడు. ఏం చేస్తాడు? అందరికి దూరముగా ఆ ఆశ్రయపురంలో ఏం చేయమంటాడు? తల పెట్టుకోపో, దాచుకోపో, కానీ ఇక్కడ మాత్రం ఉండబాకు, నువ్వు ఇక్కడ ఉంటే చచ్చిపోతావు పో అంటాడు. యెహోషువతో అంటాడు అనమాట, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా తెలియకుండా రక్తాన్ని చిందిస్తే మాత్రం వెళ్ళిపోండి, అక్కడికి పంపించేసి, ఆ ఊర్లోకి పంపించేసి, వాళ్ళు ముట్టకూడదు, వాళ్ళు అంటకూడదు అని అంటాడు. అయితే ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే, కొన్నిసార్లు మనము కొంతమంది మన జీవితాల్లో చేసిన గాయాలు ఏమనుంటే ఆ గాయాలను గుర్తుపెట్టుకుని మనం వారిని శిక్షించకుండా వారిని పక్కకు పెడితే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు వాళ్ళ సంగతి. మాట మీకు అర్థమవుతుంది? అదే నేను కత్తి పట్టుకుని నేను వెళ్తా, అదే నేను కూడా పగ తీర్చుకుంటా, అదే నేను కూడా వాడు అన్నట్టుగా వాడు తగ్గట్టుగా వాడు నాకు ఎంత ఇచ్చాడో, ఎంత గాయం ఇచ్చాడో అంతకన్నా గాయం నేను వాడికి ఇచ్చేస్తాను అనే పగ ప్రతీకారంలో నువ్వు ఉంటే మాత్రం నిన్నును అదే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు అన్నమాట. మాట మీకు అర్థమవుతుంది? ఒకవేళ నాకు ఆ ఉద్దేశం లేదయ్యా, కానీ నా చేతులారా అది జరిగిపోయింది ఆ పొరపాటున, అంటే యాక్సిడెంట్లీ సడన్ గా అయిపోయింది అయ్యా అని అంటే మాత్రం ఆ హృదయం నిజంగా ఆ హృదయం ఎరుగుతాడా లేదా దేవుడు? మనం నిజం చెప్తున్న అబద్ధం దేవుడు తెలుసు, మనిషి తెలిసింది తెలియపోయినా. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆశ్రయపురంలో నేను దాచిపెడతాను అనమాట. అది కూడా నువ్వు ఆశ్రయపురంలో ఉన్నప్పుడు అమ్మయ్యా బతికిపోయానులే అని అనుకోకూడదు. అయ్యా దయ చూపించినవయ్యా నాకు, ఆ పశ్చాత్తాపం అనేది నీ చేతికి ఉండాలన్నమాట. నా మాట మీకు అర్థమైందో లేదో? నేను ఆశ్రయపురంలో ఎందుకు వచ్చాడు తెలుసా? నా పాపము నన్ను తరమంగా నీవు నాలో నన్ను దాచితివే. ఇది ఎట్లా అంటే అంటే నేను తప్పు చేశాను, నేను అర్హుడినే, శిక్ష పడాల్సిందే నాకు, కానీ నన్ను దాచిపెట్టిండు ఆయన. అంటే నువ్వు ఆడ పోయి అబ్బా బతికిపోయినారా నాయనా, అబ్బా 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 అని అనుకోవడం కూడా ఇల్లేదు. అట్లాంటివి ఉంటే మళ్ళీ నేను అక్కడ తీసుకొచ్చి పడేస్తాను నేను మళ్ళా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ ఆశ్రయపురంలో నువ్వేం చేయాలి తెలుసా? బతికించినవయ్యా, 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 బతికించినవయ్యా. హల్లెలూయా. దాన్నే ఏమంటారంటే మన భాషలో బెయిల్ అంటారు అనమాట. నీవు తప్పు చేసి ఆరోపణ నీ మీద ఉన్నప్పటికీ కూడా
నువ్వు నిర్దోషి తేలేంత వరకు నేనేం చేస్తానంటే బెయిల్ మీద నేను బయటకు వెళ్తాను, జామీ మీద బయటకు వెళ్తాను, షూరిటీ మీద వీడి గ్యారంటీ నాదే అని చెప్పి సంతకం పెట్టి కోర్టులోంచి బయటకు తీసుకొస్తాను, నేను జైలు నుంచి బయటకు తీసుకొస్తాను. మాట కాదా? ఇది అర్థమైంది. రెండోది అర్థమైంది కదా నీకు? మొదటిది చూద్దాం. మొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మొదటిది ఏ కారణం చెప్పాను? కావలసుకొచ్చి చేసేది, ఉద్దేశించి చేసేది, పన్నాగముతో చేసేది. అర్థమవుతున్నాను. చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. మీరు మీ యొక్క తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆది నుండి ఆది నుండి అంటే సాతానంట ఆది నుండి అంట నరహంతకుడై ఉన్నాడు. అంటే ఆది నుండి అని అంటే వాడు మొట్టమొదటిగా కయ్యేను నుంచి వాడు ప్లాన్ గీసాడంట. వాడు ఏబేల్ని ఎలా చంపాలా, దేంతో చంపాలా, వాడు అప్పుడు వస్తాడు. అర్థమవుతుందండి? అంటే కావలసుకొచ్చి ఉద్దేశించి ఆ మనిషి మీద ఆ ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఎవరికి సంబంధితులై ఉన్నావంట? అపవాది నీకు తండ్రి అయి ఉన్నాడంట. అర్థమైందా? మనం కొన్నిసార్లు ఏమంటా సార్, వాడిని కావలసుకొచ్చి ఆ మాట అన్న నేను అంటాం. అంటే నువ్వు ఎవరికి సహకారనిచ్చావు తెలుసా? సాతాను గాడికి సహకారనిచ్చావు. అప్పుడు నీ తండ్రి ఏమాడు తెలుసా? అపవాది. నేను వాడిని కావలసుకొచ్చి పొడవటానికి, వాడి ఉద్దేశం నాకు తెలవటానికి, అవునా, వాడిని రెచ్చగొడితే వాడిలో ఉన్న రంగు రూపం బయటపడటానికి కావలసుకొచ్చి అని అంటే చూసామా? అది కూడా మనం న్యాయానికి వాడతాం ఆ మాట మనం. కానీ ఆ దారి కానీ ఆ ఆలోచన కానీ ఎవరిదంటే అపవాది ఆలోచన. నా మాట మీకు అర్థమవుతుందండి? కావలసుకొచ్చి ప్లాన్ చేసిన సిచ్యువేషన్ని దేవుడు వదిలిపెట్టాడు. సాతాను కావలసుకొచ్చి ఏబేల్ని చంపటానికి ప్రయత్నము చేశాడు, ఉద్దేశించి చేశాడు. కానీ ఉద్దేశం లేకుండా జరిగిపోయిందంటాం వీలు లేదు. నా మాట మీకు ఇప్పుడు అర్థమైందా? అయితే చదువుదాం. సత్యమే లేదు, వాడు అబద్ధము ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. హల్లెలూయా. అని ఇక్కడ తెలుస్తుందంటే మొదటిది మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే కావలసుకొచ్చి మనం చేయకూడదు. అర్థమవుతుంది? ఉద్దేశించి టార్గెట్ చేసి చేయకూడదు మనం. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఇచ్చేస్తాను. సాతాను ఏదైనా చేస్తున్నా వాడు కావలసుకొచ్చి చేస్తాడు తప్ప తెలియకుండా చేయలేదని అర్థం అన్నాడు సాతాను. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు నీ ఇంట్లో ఒక గొడవ జరిగింది, నీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఇంట్లో ఒక బాధ వచ్చింది, ఇంట్లో కష్టం వచ్చింది, ఇంట్లో ఒక అనారోగ్యం వచ్చిందంటే అయ్యో తెలియకుండా వచ్చింది అనే సాతాను అంటాం వీలు లేదు. ఎందుకంటే వాడొక ప్లాన్తో, ఉద్దేశంతో నీ ఇంటిని పాడు చేయటానికి వాడు వచ్చాడు. అర్థమైందా? ఇందాక మొదటిగా నేర్చిన దాంట్లో ఏంటంటే నువ్వు కావలసుకొచ్చి చేయకపోతే నీకు విడుదల, క్షమాపణ, వదిలివేయటం అనే దారి నీకు ఉన్నది అని అంటున్నాడు. అదే నువ్వు కావలసుకొచ్చి ప్లాన్ గీస్తూ నీ మైండ్లో, నీ హృదయాల్లో ఆ మనిషి పట్ల నీ ఉద్దేశాలను, నీ ఆలోచనలను నువ్వు పెట్టుకుని వాడిని ఏ విధంగా సరే గాయం చేయాలా, బాధ చేయాలా, వాడిని ఏ విధంగా సరే మన మార్గంలో నడవాలా అనేటట్టుగా నువ్వు ఏదైతే బల ప్రయత్నం నువ్వు చేస్తున్నావో, ఉద్దేశిస్తున్నావో అది సాతాను యొక్క దారిలో ఉన్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలా. నా మాట మీకు ఇప్పుడు అర్థమైందా? అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి. మొదటి సూత్రం మనం విన్నాం ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో. ఎవడైనా కావలసుకొచ్చి నీ ప్రాణాన్ని వెంట పడ్డాడా దేవుడు ఏం చేస్తాడంట?
నేను విచారణ చేద్దును అన్నాడట. ఇప్పుడు నీ వెనకబడింది ఎవరు తెలుసా? సాతాను పడుతుంటే సాతాన్ని విచారణ చేస్తాడంట. అర్థమైందండి? ఇంకొకటి అర్థం చేసుకోండి. ఇక్కడ కయ్యన్ని సిద్ధం చేసి ఏబేలు చంపించాడు, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే మనిషి, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనిషి ప్రాణాన్ని తీసిన వాడిని, ఆ మనిషిని దేవుడు ఏం చేస్తాడంట? విచారణ చేస్తాడు. హల్లెలూయా. అయితే యేసయ్య దేవుని నరపుత్రుడిగా కుమారుడిగా వచ్చినప్పుడు, మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు సాతాను ఏం చేసింది? ప్లాన్ చేసి సిలువెక్కిచ్చేటట్టుగా ప్లాన్ చేసింది. ఇప్పుడు అర్థమైందా? యేసుని మేము తెలియకుండా చంపాము అని అంటానికి వీలు లేదు. అర్థమవుతుందా? కావలసుకొచ్చే సాతాను ఏం చేసింది? ప్లాన్ చేసి మర్డర్ యేసుని ఏం చేసింది? చంపేలాగా అందరిని ప్రలోభం పెట్టి చంపించేలాగా చేసింది. ఇప్పుడు వాడు శిక్షకు అర్హుడా కాదా? చెప్పాలా? చెప్పండి. ఆ సూత్రం అర్థమైంది కదా? ఆదికాండంలో ఏముంది? నరుడి ప్రాణము తీసిన వాడిని, నరుడిని నేనేం చేస్తానంట? విచారణ చేసేది. ఇప్పుడు యేసుని కావలసుకొచ్చి వాడు శిక్ష వేస్తున్నప్పుడు అంట, వాడికి అప్పుడు తెలియలేదు నేను గెలుస్తున్నానేమో అని అనుకున్నాడు. దాని తర్వాత యేసే తన ప్రాణాన్ని పోయిన తర్వాత ఇది సమాప్తమాయను తండ్రి, నా ప్రాణం చేతికి అప్పచెప్తున్నాను అన్నప్పుడు సాతానుకు అర్థమైంది, అయ్యా ఎంత పెద్ద ఘోరమైన పని మనము చేసితేమే. ఆయన రక్తము వలన మనం ఓడిపోయినాం. ఆయన రక్తము, ఆయన మరణం వల్ల మనమందరం ఇప్పుడు నాశనం అవుతాం అని ఆ నియమాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సాతాను. అయ్యా ఆయనను చంపినాము, ఇప్పుడు మనం అందరము దోషులము, ఇప్పుడు మనం తప్పించుకోవడానికి వీళ్ళు దయ్యాలు, దురాత్మలు అన్నీ కలిసి యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం గీశారు, ప్లాన్ గీశారు అందరు కలిసి. అర్థమైందా అండి? ఆయనను ఏ విధంగా అంటే ఆ విధంగా అవమానించడానికి, దూషించడానికి, సిగ్గుపరచడానికి, గాయపరచడానికి ఎన్ని ప్లాన్లు అంటే అన్ని ప్లాన్లు గీసి రక్తాన్ని దారుణంగా కార్చారు. మొత్తం శరీరం అంతటిన వాళ్ళ కోపము, వాళ్ళ మొత్తం ఆవేశం అంతా యేసుక్రీస్తు శరీరం మీద చూపించినప్పుడు అంట, యేసు అంటే ఎలా ఉన్నంట? మౌనంగా భరిస్తున్నాడంట. ఎవరి కోసం? మన కోసం. బొచ్చు కత్తిరించు గొర్రె వలె మౌనముగా అది కాపరి దగ్గర ఎలా ఉండెనో, అది చీల్చబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, దున్నబడుతున్నప్పుడు, అపహాసిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చి ఇది సమాప్తమైన చెప్పినప్పుడు భరించినంత భరించి గట్టిగా అరిచినప్పుడు అప్పుడు సాతానుకు అర్థమైంది మనం పెద్ద తప్పు చేసినామని. ఇప్పుడు వాళ్ళ మీద ఆ శిక్ష ఆరోపణ నిలబడి ఉన్నది. ఇప్పుడు అందుకే సాతానికి ఏం భయం తెలుసా? యేసే రక్తం అంటే గజ 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 భయం. ఎందుకు తెలుసా? తప్పు చేసినాం, ప్లాన్ గీసి మర్డర్ చేసిన మనము, తెలియక చేసిన ఆయన మనల్ని అదేంది ఆశ్రయపురంలో పంపించేటోడు మనల్ని. కానీ ఇప్పుడు ఏమైంది? శిక్షకు పాత్రులమై ఉన్నాం అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ ఏదో ఒక జబ్బిచ్చి రోగం ఇచ్చి ఎంతో మందిని, ఎన్నో లక్షల వేల మందిని ఇలా చంపుకుంటూ వచ్చాడు వాడు సాతాను. ఆ రక్తపు నిందలు, ఆ రక్తపు కారణము, వాటన్నిటికీ జవాబుదారి ఎవరిని అడుగుతాడు దేవుడు? సాతానుని అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కేసుల కన్నా ఫస్ట్ ఆయన కేసు ఆయన వాదించుకుంటాడు. మీరు నన్ను ఎందుకు చంపిర్రు? అర్థమైందా? అందుకే సాతాను భయపడతాడు యేసే రక్తం అనేది. అసలు వాడు భరించలేడు ఆ రక్తం చూసి. చూడండి, ఫస్ట్ కార్చేంత వరకు వాడికి సుఖం అనిపించింది వాడికి. అర్థమైందా? దాని తర్వాత ఎప్పుడైతే ఇది సమాప్తం అని చెప్పిండో అప్పుడు అర్థమైపోయింది వాడికి, తప్పు చేసినాం రా మనమని. అర్థమైందండి? అయితే యేసయ్య రక్తము మనకు ఆశ్రయము, యేసయ్య రక్తము వాడికి ప్రమాదము. అర్థమైందా? అర్థం కదా? ఇప్పుడు నీ రక్తమును కార్చడానికి వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఎట్లయినా మునిగేమరా మనము, ఎట్లయినా మనకు శిక్ష పడదు, ఎట్లయినా పడేదే, ఎట్లయినా ఖచ్చితంగా మనం పడేదే ఎట్లా వచ్చిందా మానదు, మనకి ఎట్లయినా మానదు, ఖచ్చితంగా
ఇక మనం ఎట్లా వస్తున్నాం కాబట్టి పోతా వీళ్ళందరినీ తీసుకుపోదామనే ప్లాన్లో వాడు పరిగెడుతున్నాడు. ఇక నాకు ఎట్లా శిక్ష వస్తే నేను తప్పించుకోలేను. ఇక నాకు ఉన్న రోజుల్లో ఉన్న దినాల్లో ఏం చేయాలా? ఎవరిని మృంగుదామా, ఎవరిని నాశనం చేద్దామా అని సింహపు పోలిక వలె వాడు పరుగులాడుతూ ఉన్నాడంట, ఆకలితో ఉన్నాడంట. అర్థమైందా? సో వాడి యొక్క పంజా నుంచి, వాడి యొక్క ప్లాన్ల నుంచి మనం తప్పింపబడాలి అని అంటే యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించాల. హల్లెలూయా. ఆయన చనిపోయేటప్పుడు నేను మీకోసం చనిపోతున్నాను, మీకోసం గారుస్తున్న రక్తం అని అన్నాడు. ఆ రక్తపు మనలో మన సురక్షితంగా ఉన్నాం. ఆమేన్. అర్థమైందా అండి? సో కనుక దేవుడు అంట విచారణ చేస్తాడంట. ఇప్పుడు నీ కేసు కాదు, ఇప్పుడు ఇది తండ్రి దేవుని కేసు అన్నమాట. తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం చిందింపబడ్డదంట. లోక పాపమంతటి కొరకంట చిందింపబడ్డదంట. ఇప్పుడు సాతాను యొక్క పరిస్థితి అంత ఇరకాటంలో పడిపోయింది. దెయ్యాలు దురాత్మలు ఎందుకు గజగజాడితే యేసు రక్తం అని చెప్తున్నప్పుడు అక్కడ ఓడిపోయే వాళ్ళందరూ కలిసి అబ్బా దేవుని చంపుతున్నాం మనం అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఏమైపోయిందనంటే రివర్స్ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఆ రక్తమే మన ఆశ్రయం. ఆమేన్. చివరిగా యెహోషువ 8వ అధ్యాయం. యెహోషువ 8వ అధ్యాయంలో 30 వచనం చూడండి. ఉందా 30 వచనం? మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే. అట్లాగా ఒక్క నిమిషం, అది రాహాబ్ గురించి ఉంటుంది చూడండి. రాహాబ్ గురించి ఆయన రక్తము, అది 2వ అధ్యాయం 18వ వచనం 21వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి బయటకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదమని. అయితే నీ యొద్ద నీ ఇంటినున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల, చూడండి అదేనా సేమ్ అది అక్కడ ఆదికాండంలో అన్నట్టుగానే మాకు తెలియకుండా ఒకళ్ళు అయిందంటే మేము కావాల్సి చేస్తే ఉత్తరవాదులము మేమే, కానీ మీకంతా మీరు బయటకు వస్తే ఉత్తరవాదులు మీకు మీరే. అర్థమవుతుందండి? 20 వచనం. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో దోషులము కామనిది. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె తోగారు దారమును ఆ కిటికీకి కట్టెను. హల్లెలూయా. రక్తము ఆ ఇంటికి కిటికీ ఆ ఎర్రటి రక్తము దారంలాగా ఎలా కట్టిందో అది సూచిస్తుంది. ఎట్లా అనంటే రక్తము కట్టిన ఇంటికి, రక్తం ముద్ర వేసిన ఇంటి లోపలేమో సురక్షితం ఉంటుంది, రక్తపు బయట ఉన్న వాటిలో సురక్షితము లేదు. అంటే ఇది అర్థం చేసుకోండి. అక్కడ యెహోషువ అనుచరులు ఏమన్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితమే, గ్యారంటీ రక్షింపబడతారు, అది మా గ్యారంటీ అని అంటున్నాడు. ఇంటి బయటకు వెళ్ళినోడు మాత్రము వాడు మీ చుట్టమైనా సరే గ్యారంటీ లేదు.
యేసయ్య రక్తపు కింద ఉన్నాడు ప్రతి ఒక్కడు కాపాడబడతాడు. ఆమేన్. యేసయ్య రక్తము నుంచి బయట దాటినవాడు ప్రతి ఒక్కడు ప్రమాదానికి చోటు ఇచ్చిన వాడై ఉన్నాడు. నా మాట మీకు అర్థమైందండి? సో సాతాను లోపలికి యేసే రక్తమును దాటుకుని లోపలికి రాలేడు. ఆమేన్. నా మాట అర్థం చేసుకోండి. ప్రమాదము యేసే రక్తపు గీత గీసిన దాంట్లో లోపలికి రాలేదు, దాటుకోలేదు. అసలు ఒక్క సెకండ్ కూడా, క్షణమాత్రం కూడా లోపలికి వెళ్ళలేదు. అది ధైర్యం కూడా చేయలేదు. అది రక్తం గీసిన దగ్గర, రక్తం ముద్ర వేసిన దగ్గర దాని ఆటలు సాగాలి అని ఏమైనా ఉన్నది అని అంటే మాత్రము రక్తపు గీత అవతల దాటిన దగ్గర వాడు ఏదైనా చేయగలుగుతాడు. నా మాట మీకు అర్థమైందా? సో కనుక దేవుడు నీకేమిచ్చాడంటే, ఏ చోటైనను, ఏ స్థలమైనను, ఏ స్థితి అయినను, ఏ పరిస్థితి అయినను, అగాధ లోతుల్లో అయినను, జలముల సముద్రం లోతులైనను, నువ్వు ఏడ ఉన్నా సరే నీ రక్తమును విడుదల చేయగా అది శక్తిగా బలముగా పనిచేయనంట. ఆమేన్, ఆమేన్. నువ్వు రక్తపు ముద్ర వెయ్యగా వాడు నిన్ను ముట్టలేడు. ఎందుకంటే వాడికి భయం, ఘోరమైన నేరం చేసామనే భయం వాడికి. ఆ నేరం మాకు శిక్ష వస్తుందని భయం వాడికి. అందుకే ఆడ ఓడిపోతాడు. ఆ రక్తంలో వాడు తాళు చేయులు మరణం అనే తాళం చేయి వాడు పోగొట్టుకున్నాడు, వాడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అది భయం వాడికి. ఆ రక్తంలో మనకి జీవం వచ్చిన విషయం అది భయం వాడికి. ఆ రక్తంలో వాళ్ళు చేసిన పాపములు, వారు చిందించిన పాపములు, వారు అనేకుల జీవితాలను నాశనం చేసి, అవును, అనేకుల దైవజనుల కుటుంబాలను, అనేక ప్రపంచంలో అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకుని ఆ యొక్క ఆరోపణలన్నీ వాళ్ళ మీద అది గుర్తొస్తుందనే విషయం వాడికి భయం. ఆ నరకం వాడికి ఉందని భయం. ఆ రక్తం ద్వారా వాడికి అన్ని గుర్తవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య రక్తం చాలా విలువైంది. ఆ రక్తము మన మీద గారబడ్డది. అందుకే చుక్క గారిన ఆయన వెలువెల్లాడిపోతాడు. అమ్మో, నా కొడుకు రక్తం గారిపోయింది, నా కూతురు రక్తం గారిపోతుంది. అందుకే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదన్నమాట, విచారణ చేస్తాడు, విచారణ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు అన్యాయము చేయడు. ఆమేన్. అర్థమైందా రక్తం గురించి? నీ రక్తం చాలా విలువైంది దేవుడికి. పక్కన చెప్పండి, నీ రక్తం చాలా విలువైంది దేవుడికి. నీ రక్తం చాలా విలువైందని చెప్పండి. ఎందుకు? తన రక్తం మన మీద ధారపోసాడు. పక్కన చెప్పండి, యేసయ్య రక్తం మన మీద ధారపోసాడు. మన పక్షం నిలబడ్డది, మన పక్షం యాజ్యమాడుతుంది. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన రక్తంలో మనం కాపాడబడ్డాం, ఆయన రక్తంలో మనం కాపాడబడ్డాం. నువ్వు నీ శరీరం నుంచి ఒక్క రక్తం బొట్టు బయటకు వస్తున్నా కూడా ఆయన ఎంతగానో ఆయన బాధపడతాడు, కుంగిపోతాడు. అయ్యో, నా కుమారుల కుమార్